శ్రీ గణేశ శారదా దత్తాత్రేయ సద్గురు పరబ్రహ్మణే నమః. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. స్వధర్మ ప్రేక్షకులకు వార ఫలితాల్లో భాగంగా మే నెల 10వ తేదీ నుండి మే నెల 16వ తేదీ పర్యంతం, అంటే తెలుగు తిథుల ప్రకారంగా కనుక చూసుకున్నట్లయితే మే నెలలో వైశాఖ మాస కృష్ణపక్ష అష్టమి ఆదివారము నుండి వైశాఖ మాస కృష్ణపక్ష అమావాస్య శనివారం పర్యంతం మేషాది 12 రాశుల వారికి వార ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి, ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ విధమైనటువంటి పరిహారములు పాటించాలి, ఈ వారం ఏ విధంగా ఉండాలో మనం చెప్పుకునే ప్రయత్నం చేద్దాము. ఈ వారం ఉన్నటువంటి ప్రధానమైనటువంటి పండుగల విషయంలో కనుక చూసుకున్నట్లయితే ఈ వారం ప్రధానంగా మనకు హనుమత్ జయంతి 12వ తేదీ అవుతోంది. అలాగే అపర ఏకాదశి 13వ తేదీ. ఈ వారం వచ్చేటువంటి ప్రధానమైనటువంటి పండుగలు ఇవే ఉన్నాయి. ఇక ఇట్టి వారం అంటే ఈ వారంలో గ్రహ సంచారం ఎలా ఉంది అని కనుక చూస్తే మేషంలో రవి బుధుల యొక్క యోగం, వృషభంలో శుక్రుడు, మిథునంలో గురువు, సింహంలో కేతువు, మకరంలో చంద్రుడు, కుంభంలో రాహువు, మీనంలో శని కుజుల యొక్క కలయిక. ఇది ఈ వారం ఉండేటువంటి ప్రధానమైన గ్రహ సంచారం. మరి ఇట్టి గ్రహ సంచార ప్రకారంగా ఈ వారం ఎలా ఉంది మేషరాశి వారికి, వృషభ రాశి వారికి వార ఫలితాలు అందరికీ కూడా 12 రాశుల వారికి ఎలా ఉన్నాయనేటువంటివి ఇప్పుడు చెప్పుకునే ప్రయత్నం చేద్దాము. ముందుగా మేషరాశి. అశ్విని 4 పాదాలు, భరణి 4 పాదాలు, కృత్తిక 1వ పాదం మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం ఉన్నటువంటి గ్రహ సంచారం కనుక చూసుకున్నట్లయితే మేషంలో ఉచ్చలో రవి ఉండటం, రవితో పాటు బుధయోగం కూడా, అంటే బుధాదిత్య యోగము అనేటువంటిది మేషంలో జరుగుతోంది. అలాగే వ్యయస్థానంలో శని కుజుల యొక్క కలయిక, ఏకాదశ రాహువు, దశమంలో చంద్రుడు, అలాగే మేషం నుంచి తృతీయ స్థానంలో గురువు, ద్వితీయ స్థానంలో శుక్రుడు, పంచమ స్థానం అయినటువంటి సింహంలో కేతువు. ఇది ఈ గ్రహ సంచారము. ముఖ్యంగా ఈ వారమంతా కూడా రవి జన్మస్థానము నుంచి, అంటే మేష రవి ఉన్నాడు కాబట్టి, అలాగే కుజుడు వ్యయస్థానంలో ఉండటం, అంటే కుజుడు వ్యయస్థానంలో ఉంటే కొంత శారీరక నలతగా ఉంటుంది, ఖర్చు పెరుగుతుంది, కొంత ఆవేశం పెరుగుతుంది. అయినప్పటికీ కూడా గ్రహ సంచార ఫలితాలను బట్టి కనుక చూసుకున్నట్లయితే గత వారము కంటే ఈ వారము మేషరాశి వారికి కొంత అనుకూలంగా ఉంది అని చెప్పవచ్చు. కుటుంబ సౌఖ్యం లభిస్తుంది. శుభవార్త శ్రవణము ఈ బుధ గురువారాల్లో చేస్తారు. వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. కొన్ని పనులు ఆలస్యంగా పూర్తవుతాయి. వ్యాపార పరంగా కనుక చూసుకున్నట్లయితే బాగా లోతుగా ఆలోచించిన తర్వాతనే పెట్టుబడులు పెట్టే విషయాన్ని కూడా ఆలోచించండి. ఎందుకంటే కొత్త వ్యాపారాలు మొదలు పెట్టడం అనేటువంటిది వ్యయశనిలో ఎప్పుడు కూడా మంచిది కాదు. ఏదైనా ఇబ్బందులు కలిగితే సొంత నిర్ణయముల కంటే మిత్రుల యొక్క సలహాలు, శ్రేయోభిలాషుల యొక్క సలహాలు మీకు చక్కగా మంచి చేస్తాయి. అలాగే ఆ మాతృ సౌఖ్యము, స్త్రీమూలక ధనలాభం అనేటువంటిది చేకూరుతుంది. కొన్ని సమస్యల నుంచి బయటపడే అవకాశం కూడా ఉంది.
మానసిక ఒత్తిడి విపరీతంగా ఉండవచ్చు. బలమైన ప్రణాళిక పెట్టుకుంటే నిరుద్యోగులైనటువంటి వారికి ఉద్యోగ అవకాశాలు కొంత మెరుగు కావచ్చు. ఈ శని ఆదివారాల్లో ఒక గుర్తింపు గౌరవము కూడా ఉద్యోగపరంగా కొంత లభించవచ్చు. అలాగే శనివారం నాడు అస్తవ్యస్తమైన ఆలోచనలు కలుగుతాయి. అలాగే శుక్రుడు కూడా కొంత ద్వితీయ స్థానంలో ఉండటం వల్ల కొంత ఆకర్షణ, అలంకారం పట్ల ఆసక్తి మొదలైనటువంటివి కూడా కలుగుతాయి. కొన్ని సమస్యల నుంచి అయితే మేషరాశి వారు ఈ వారం తప్పకుండా కూడా బయటపడేటువంటి అవకాశం అనేటువంటిది కూడా కనిపిస్తూ ఉన్నది. మొత్తానికి ఈ వారం స్త్రీలకు, అలాగే వివాహం చేసుకోవాలి అనుకునేటువంటి పురుషులకు కూడా, స్త్రీలకు కూడా కొంత అనుకూలంగా ఉంటుంది. సంబంధాలు అన్వేషణ చెయ్యవచ్చు. మేషరాశి వారు ఈ వారం అంతా నవగ్రహ స్తోత్ర పారాయణంతో పాటుగా 12వ తేదీ హనుమత్ జయంతి రోజున 12 సార్లు మేషరాశి వాళ్ళు హనుమాన్ చాలీసా పారాయణం కనుక చేసుకున్నట్లయితే ఆ రోజున హనుమంతుడికి వడలను నైవేద్యం పెట్టి అవి ప్రసాదంగా తీసుకొని ఉపవాసం చెయ్యండి. తప్పకుండా మీకు చక్కటి అనుగ్రహం అనేటువంటిది లభిస్తుంది, బాగుంటుంది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ వారం ఉన్నటువంటి గ్రహ సంచారం వ్యయస్థానంలో రవి బుధులు, ఏకాదశ కుజుడు, ఏకాదశ శని, దశమంలో రాహువు, భాగ్యస్థానంలో ఆదివారం నాడు, సోమవారం నాడు చంద్రయోగం అనేటువంటిది, అలాగే ద్వితీయంలో గురువు, చతుర్థ కేతువు. అంటే కొంత వృషభ రాశి వారికి ఈ వారం ఉన్నటువంటి ఫలితాలను కనుక విశ్లేషణ చేస్తే మొత్తానికి రవి వ్యయస్థానం నుండి జన్మరాశి వైపు కదలడం చేత కొంత ఖర్చులు పెరుగుతాయి. కొంత శరీర తాపము, చిరాకు, అలసట అనేటువంటిది కూడా ఉండవచ్చు. కానీ గ్రహ సంచార ప్రకారంగా వృషభ రాశి వారికి చాలా అత్యుత్తమమైనటువంటి కాలం కొనసాగుతూ ఉన్నది అని చెప్పవచ్చు. కొత్త వ్యాపారాలు మొదలు పెట్టుకోవచ్చు. సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు ఈ వారం తీసుకోవటం ద్వారా మీకు పనులు నెరవేరుతాయి. శ్రమకు తగిన గుర్తింపు అయితే తప్పక లభిస్తుంది. ఆర్థికంగా కూడా పర్వాలేదన్నట్టుగా ఉంటుంది. ఆర్థిక పురోభివృద్ధి క్రమంగా లభిస్తుంది. భూ సంబంధమైనటువంటి వ్యవహారముల యందు కొంత జాగ్రత్తగా ఉండండి. బంధుమిత్రుల సహకారం అందుతుంది. వృధా ఖర్చులు అధికంగా ఉంటాయి. పెద్దవారి పరిచయములతో కొంత జాగ్రత్తగా ఉండండి. శ్రమకు తగినటువంటి గుర్తింపు అయితే లభిస్తుంది. ఆర్థికంగా ముందడుగు వేస్తారు. పెట్టుబడుల విషయంలో కొంత సరి అయినటువంటి ప్రణాళిక లేకపోతే ఇబ్బందులు ఎదుర్కోవచ్చు. సమయాన్ని వృధా చేసుకోవద్దు. విద్యార్థులు సమయపాలన ఎంత చేస్తే అంత బాగుంటుంది. విద్యార్థులకు కొంత అనుకూలత పెరుగుతుంది. ప్రతికూలతలు కూడా తగ్గిపోతాయి. ఇతరుల వ్యవహారముల యందు 1-2 సార్లు జాగ్రత్తగా ఉండండి. అలాగే అనవసరమైనటువంటి ఖర్చులు కూడా కొంత పెరిగే ఆస్కారం ఉంది. కాబట్టి ఆర్థిక ప్రణాళిక అనేటువంటిది కూడా కొంత బాగా ఉండాలి. కుజుడు లాభస్థానము నుండి వ్యయస్థానం వైపు సంచారం అనేటువంటిది కొంత నిద్ర, అలసట పెరుగుతుంది. కాబట్టి శరీరానికి తగిన విశ్రాంతి అనేటువంటిది ఈ వారం అనేటువంటిది చాలా అవసరమవుతుంది. ఆరోగ్యాన్ని పాడు చేసుకోవద్దు. అనవసరంగా ఎండల్లో తిరక్కండి. వృషభ రాశి వారికి అన్ని పనులు ఇంట్లో ఉంటే కూడా అన్ని పనులు దాదాపుగా పూర్తవుతాయి. కొంత చక్కటి ఫలితములు అనేటువంటివి వృషభ రాశి వారికి ఈ వారం కూడా అద్భుతంగా కూడా కలిగే ఆస్కారం అనేటువంటిది కనిపిస్తూ ఉన్నది. అలాగే వృషభ రాశి స్త్రీలకు పెళ్ళిళ్ళు కానీ, పెళ్లి సంబంధాలు కానీ కుదిరే ఆస్కారము ఉంది. స్త్రీ సౌఖ్యం అనేటువంటిది కూడా ఉంటుంది. మొత్తానికి వృషభ రాశి వారు ఈ వారం అంతా కూడా దుర్గాదేవి ఆరాధన, దుర్గాదేవి స్తోత్ర పారాయణములు, అలాగే హనుమాన్ చాలీసా పారాయణం 12వ తేదీ చేయటం వల్ల కొంత శక్తి అనేటువంటిది మీకు పెరుగుతుంది. హనుమంతుడికి ఏదైనా ఒక 5 అరటి పండ్ల నివేదన చెయ్యండి, సరిపోతుంది, బాగుంటుంది. తదుపరి మిథున రాశి.
మృగశిర 3-4 పాదాలు, ఆర్ద్ర 4 పాదాలు, పునర్వసు 3 పాదాలు కలిస్తే మిథున రాశి అవుతుంది. మిథున రాశి వారికి ఈ వారం ఉన్నటువంటి గ్రహ సంచారాన్ని కనుక చూసుకున్నట్లయితే మిథున రాశి వారికి ఈ వారము చాలా ఆ గ్రహ సంచారము మిథునంలో గురువు, తృతీయ కేతువు, భాగ్య రాహువు, దశమంలో శనికుజులు, ఏకాదశంలో రవి బుధుల యొక్క కలయిక, వ్యయస్థానంలో శుక్రుడు. ఏకాదశ రవి, ఏకాదశ బుధుడు, ఇక్కడ బుధాదిత్య యోగం అనేటువంటిది ఈ వారం మిథున రాశి వారికి కొంత శుభయోగాలను ఇస్తూ ఉన్నది. ఉద్యోగపరంగా మిథున రాశిలో ఉన్నటువంటి ఉద్యోగస్తులకు కొంత అద్భుతమైన ఫలితాలు ఈ వారం కలుగుతాయి. అలాగే మిత్ర సహకారం అందుతుంది. కుజుడు ఇక్కడ దశమస్థానంలో సంచారం చేయటం వల్ల కొంత ప్రయత్నంలో లోపం లేకపోయినప్పటికీ ఏ ఫలితాలు అయితే మీరు కోరుకుంటున్నారో ఆ ఫలితాలు రావటంలో కొంత ఆలస్యం అనేటువంటిది ఉంటుంది. ఇంకోటి ఏంటంటే శారీరకమైనటువంటి అశాంతి విపరీతంగా ఉంటుంది. బుధుడు లాభం నుండి వ్యయదిశకు కదులుతూ ఉన్నాడు కాబట్టి కొంత జాగ్రత్తగా ఉండేటువంటి అవకాశం కూడా ఉంది. లాభసూర్య యోగం, ఎవరైతే ఉద్యోగంలో ఉన్నారో అటువంటి ఉద్యోగులకు ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు మొదలైనటువంటివి మిథున రాశి వారికి తప్పకుండా ఈ వారం వచ్చేటువంటి ఆస్కారం కూడా ఉంది. ప్రతిభతో విద్యార్థులు పెద్దల్ని మెప్పిస్తారు. ఆర్థిక వ్యవహారముల యందు మిశ్రమకాలం అని చెప్పవచ్చు. సమయ అనుకూలంగా నిర్ణయాలు తీసుకోవడం అనేటువంటిది మంచిది. పెట్టుబడుల విషయంలో కూడా 1-2 సార్లు ఆచితూచి అడుగు వేయండి. అలాగే కొంత గందరగోళమైనటువంటి పరిస్థితి నుంచి కూడా బయటపడదు. గృహోపకరణ వస్తువులను కూడా కొనుగోలు చేయటానికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. అలాగే కుటుంబ విరోధం లేకుండా జాగ్రత్త పడండి. మిథున రాశి వారు ఈ వారం అంతా లక్ష్మీదేవి ఆరాధన, కనకధారా స్తోత్ర పారాయణం మొదలైనటువంటివి చెయ్యండి, చాలా అనుకూలత ఉంటుంది. లక్ష్మీ సహస్రనామ స్తోత్ర పారాయణం చేయటం వల్ల కూడా కొంత మిథున రాశి వారికి కొంత అనుకూలత అనేటువంటిది కూడా పెరుగుతుంది. మిథున రాశి వారు హనుమత్ జయంతి రోజున హనుమత్ దర్శనం చేసుకొని హనుమత్ దండకాన్ని పఠించండి, సరిపోతుంది. పునర్వసు 4వ పాదం, పుష్యమి 4 పాదాలు, ఆశ్లేష 4 పాదాలు కలిస్తే కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈ వారం ఉన్నటువంటి గ్రహ సంచారాన్ని కనుక పరిశీలించినట్లయితే వ్యయస్థానంలో గురువు, ఏకాదశ శుక్రుడు, దశమస్థానమైన వృత్తిస్థానంలో రవి బుధులు, భాగ్యంలో కుజశనుల యొక్క కలయిక, అష్టమ స్థానంలో ఉన్నటువంటి రవి. మొత్తానికి కర్కాటక రాశి వారికి ఈ వారం ఉన్నటువంటి గ్రహ సంచారం చూస్తే రవి యొక్క పరిస్థితి దశమస్థానం నుండి లాభదిశకు కదలటం అనేటువంటిది ఉంటుంది. కాబట్టి కొంత ఈ అనుకూలత అనేటువంటిది ఈ వారం పెరుగుతుంది. ఉద్యోగపరంగా కర్కాటక రాశి వారికి ఈ వారం కొంత మేలు జరిగే ఆస్కారం కూడా ఉంది. ఊహించని ఖర్చులు మాత్రం ఈ వారం ఎదురు కావచ్చు. కష్టానికి తగిన ప్రతిఫలం అనేటువంటిది కూడా లభిస్తుంది. మీరు చేసేటువంటి కృషి నలుగురు మెచ్చుకుంటారు. కొంత కాలం అనేటువంటిది మీకు తప్పకుండా సహకరిస్తుంది. ఆర్థికపరమైనటువంటి ఫలితాలు కూడా బాగుంటాయి. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య కొంత గొడవలయ్యే అవకాశం కూడా ఉంది. కాబట్టి అవగాహనతో ముందుకు సాగాలి. క్రయ విక్రయముల యందు అంటే ఏదైనా అమ్మాలి కొనాలి అన్నా కానీ మీ డిసిషన్ మీరు తీసేసుకోండి తప్ప ఇతరుల యొక్క సలహాలు సూచనలు మీకు అక్కరలేదు. అలాగే ముఖ్య నిర్ణయాల విషయంలో కూడా కొంత ఈ వారం సొంత నిర్ణయాలు అనేటువంటివి కూడా కొంత మీకు మేలు చేస్తాయి. తండ్రి వైపు బంధువులతో కొంత మాట పట్టింపులు అనేటువంటివి కూడా రావచ్చు. చేసేటువంటి ప్రతి పనిలో కూడా దార్శనికత మీకు అవసరం అవుతుంది. కొంత పరిస్థితులు సానుకూలంగా ఉంటాయి. గృహానికి సంబంధించినటువంటి వస్తువులను కొనుగోలు చేయటానికి కూడా ఈ వారం బాగుంది. గతంలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యలన్నీ కూడా ఈ వారం కొంత తొలగిపోతాయి. అలాగే కొన్ని విషయముల యందు అంతర్గత కలహములు అనేటువంటివి పెరుగుతాయి. అలాగే
ముఖ్యంగా మానసిక వ్యధ అనేది గురు శుక్రవారాల్లో కొంత అధికంగా ఉంటుంది. ఇంట్లో ఉన్నటువంటి కొన్ని సమస్యలకు తోడు బయటి సమస్యలు కూడా తోడు కావటం కొంత మానసికమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉన్నది. వివాహ సంబంధాలు చూడాలి అనుకున్నటువంటి వాళ్లకు, పెళ్లిళ్ళు చేసుకోవాలి అనుకున్నటువంటి వారికి పెళ్లిళ్ళు చేసుకోవటానికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. వివాహ సంబంధాలు చేసుకోవచ్చు. దూర ప్రయాణాలు కూడా కొంత అనుకూలిస్తాయి. కొన్ని విషయముల యందు విశేషమైనటువంటి ప్రాధాన్యత ఇచ్చి కొంత జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. మానసిక గందరగోళం లేకుండా కొంత చంద్రుడికి సంబంధించినటువంటి ధ్యానము, అలాగే శివ సహస్రనామ స్తోత్ర పారాయణము ఈ వారం చెయ్యటము, అలాగే హనుమత్ జయంతి రోజున ఆ హనుమత్ దేవాలయ దర్శనం చేసుకొని హనుమంతుడికి విశేషమైనటువంటి వడమాలను సమర్పణం చేసి నాగవల్లి దళార్చన చేయించండి. కర్కాటక రాశి వారి యొక్క ఇబ్బందులు దాదాపుగా కూడా తొలగిపోతాయి ఈ వారం అంతా కూడా. అలాగే సింహరాశి, సింహరాశి మఘ 4 పాదాలు, పుబ్బ 4 పాదాలు, ఉత్తర 1వ పాదం కలిస్తే సింహరాశి. సింహరాశి వారికి ఈ వారం ఉన్నటువంటి గ్రహ సంచారం కనుక చూసుకున్నట్లయితే కేతు జన్మంలో ఏకాదశ గురువు, దశమంలో శుక్రుడు, భాగ్యరవి, భాగ్య బుధుడు, అష్టమ కుజ, అష్టమ శని, సప్తమ రాహువు కొంత ప్రభావం చూపిస్తూ ఉన్నాడు. సింహరాశి వారికి కొంత అష్టమ శని యొక్క ప్రభావము జీవితంలో చాలా పరీక్షలు పెడుతున్నప్పటికీ కూడా ఈ వారము కొంత రవి దశమస్థానము, భాగ్యస్థానం నుండి దశమస్థానానికి ప్రయాణంలో ఉండటం వల్ల కొంత ఈ వారం అనుకూలత పెరుగుతుంది సింహరాశి వారికి. ఒక్కటి మాత్రం సింహరాశి వారికి ఏకాదశ గురువు కొంత దైవబలాన్ని మీకు తోడిస్తున్నాడు. నూతన కార్యక్రమాల పట్ల శ్రద్ధ వహిస్తారు. శ్రమకు తగిన ఫలితం తప్పకుండా పొందుతారు. దూర ప్రయాణాలు చేసినప్పటికీ శుభప్రదంగా ఉంటాయి. ఇతరులతో జాగ్రత్తగా ఉండండి. అపరిచిత వ్యక్తుల సహాయం అందుతుంది. యత్న కార్యసిద్ధి చేకూరుతుంది. సోదర లాభం లభిస్తుంది. ఏకాగ్రతతో పనులను ప్రారంభం చేయండి. నిరుపయోగమైనటువంటి వ్యవహారముల జోలికి వెళ్ళకండి. సమయస్ఫూర్తితో వ్యాపారానికి సంబంధించిన నష్టములను దాదాపుగా అధిగమిస్తారు. మీకు మీ చుట్టూ ఇబ్బందులు సృష్టించే వారితో కొంత జాగ్రత్తగా ఉండండి. అలాగే వృత్తి వ్యాపారాలు ఈ వారం కొంత సామాన్యంగానే ఉంటాయి. యాత్రలు, ధర్మ సంబంధమైనటువంటి చలనం కొంత కలుగుతూ ఉంటుంది. అధికార సంబంధ చర్చలు కూడా ఇంట్లో ఉంటాయి. అలాగే కుటుంబ భాగస్వామ్యంలో అంటే ఏదైనా నిర్ణయాలు తీసుకునేటప్పుడు భార్యాభర్తలు సంప్రదించి నిర్ణయములు తీసుకోవటం వల్ల కొంత మేలనేటువంటిది జరుగుతుంది. ఒంటరి ప్రయత్నములు అనేటువంటివి ఎప్పుడు కూడా చేయకండి. ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం వల్ల కొంత బాగుంటుంది. ఈ వారము కొంత శనికి సంబంధమైన స్తోత్రపారాయణముతో పాటుగా దత్తాత్రేయ సహస్రనామ స్తోత్ర పారాయణము 12వ తేదీ హనుమత్ జయంతిని పురస్కరించుకొని ఆ రోజు హనుమాన్ చాలీసా పారాయణము ఒక 11 సార్లు చేయండి. హనుమంతుడికి 5 అరటి పండ్లు నివేదన చేయండి. మీకు మనోజవం మారుతతుల్య వేగం అన్నట్టుగా హనుమత్ అనుగ్రహంతో సింహరాశి వారికి ఉన్నటువంటి కొన్ని చికాకులు, కొన్ని ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి. ఆదివారం నాడు గోక్షేత్రంలో గోవులకు ఏదైనా గ్రాస సమర్పణ కూడా చేయండి. కొంత అనుకూలంగా ఉంటుంది. తదుపరి కన్యారాశి, ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 4 పాదాలు, చిత్త 2 పాదాలు కలిస్తే కన్యారాశి. కన్యారాశి వారికి ఈ వారం ఉన్నటువంటి గ్రహ సంచారాన్ని కనుక పరిశీలన చేస్తే కొంత కన్యారాశి వారికి వ్యయస్థానంలో కేతువు, దశమ గురువు, భాగ్య శుక్రుడు, అష్టమ రవి, అష్టమ బుధుడు, సప్తమ శని, సప్తమ కుజుడు, షష్ఠస్థానంలో ఉన్నటువంటి రాహువు యొక్క ప్రభావము విపరీతమైనటువంటి ఖర్చులు పెరుగుతాయి కన్యారాశి వారికి ఈ వారము.
డబ్బులు వృధా చేసుకోకండి. ఆర్థిక సంబంధమైనటువంటి ప్రణాళిక లేకపోతే డబ్బులు అనేటువంటివి మీ దగ్గర ఉండకపోవచ్చు. శారీరక బలం కంటే మనోబలాన్ని పెంపొందింప చేసుకోవడం కన్యారాశి వారికి చెప్పుకోదగినటువంటి సూచన. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. డిహైడ్రేషన్ లాంటివి, వడదెబ్బ లాంటివి కూడా మీకు తగిలే అవకాశం కొంత ఉంది. మాట్లాడేటప్పుడు ఎదుటి వ్యక్తి చాలా అపార్థం చేసుకునే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఎదుటి వ్యక్తితో మాట్లాడేటప్పుడు సంభాషణల యందు కొంత సమయస్ఫూర్తి అనేటువంటిది అవసరము. శత్రుజయం కలుగుతుంది. ఇతరుల వ్యవహారంలోకి వెళ్ళడం ఏమాత్రం కూడా మంచిది కాదు. స్వతంత్ర జీవనం చేసేటువంటి వారు కొంత జాగ్రత్తగా ఉండండి. ఆధ్యాత్మిక ఆసక్తిని పెంపొందించుకోవడం వల్ల ప్రశాంతత అనేటువంటిది పెరుగుతుంది. ముఖ్యంగా కన్యారాశి వారికి ఇక్కడ ఇప్పుడు చూస్తే కనుక శుక్రుడి యొక్క యోగం వల్ల కొంత ఆర్థిక ఫలితాలు బాగుంటాయి. అలాగే సంపాదనను సద్వినియోగం చేసుకోండి. వివాదాలకు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆస్కారం కల్పించకండి. సమయస్ఫూర్తితో వ్యవహరించండి, కోరికలు నెరవేరుతాయి. అలాగే ముఖ్యంగా శుక్రుడి యొక్క స్థానం కొంత మీకు చక్కటి అనుగ్రహాన్ని కూడా ఇవ్వవచ్చు. ఆర్థిక ఫలితాలు కొంత బాగుంటాయి అని చెప్పవచ్చు. కన్యారాశి వారు వివాహ సంబంధాలు చేసుకోవటానికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. గణపతి యొక్క ఆరాధన, గణపతి సహస్రనామ స్తోత్ర పారాయణము కన్యారాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంటుంది. కన్యారాశి వారు హనుమత్ జయంతిని పురస్కరించుకొని ఈ తప్పకుండా హనుమాన్ జయంతి రోజున హనుమత్ దర్శనం చేసుకొని వీలైతే 12 సార్లు హనుమాన్ చాలీసా పారాయణం చేయండి, సరిపోతుంది. తదుపరి తులారాశి. చిత్తా 3-4 పాదాలు, స్వాతి 4 పాదాలు, విశాఖ 3 పాదాలు కలిస్తే తులారాశి. తులారాశి వారికి గ్రహ సంచారం కనుక చూస్తే ఏకాదశ కేతువు, భాగ్యంలో ఉన్నటువంటి గురువు, అష్టమ శుక్రుడు, సప్తమ రవి, సప్తమ బుధుడు, షష్ఠ శని, షష్ఠ కుజుడు, పంచమ రాహువు యొక్క అనుగ్రహము. కొత్త ఆలోచనలు, కొత్త ప్రయత్నాలు, అనూహ్య మార్గముల యందు వచ్చిన అవకాశాలను వినియోగించుకోవటం. కాబట్టి ఎటు చూసినా తులారాశి వారికి విజయాలు మీకు కనిపిస్తూ ఉన్నాయి. చేసే పనులు కూడా బాగుంటాయి. విదేశీ ప్రయాణాలు చేసేటువంటి వారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. ఇష్టదేవత దర్శనం చాలా అనుకూలంగా ఉంటుంది. కుటుంబ సౌఖ్యం ఉంటుంది. అలాగే అధికార సంబంధమైనటువంటి చికాకులు కూడా ఈ వారం కొంత పెరగవచ్చు. ముఖ్యంగా ఈ మాసంలో రవి యొక్క ప్రభావం అనేటువంటిది సప్తమ స్థాన ప్రభావానికి కొంత చేరుతూ ఉంటాడు. కాబట్టి మాట పట్టింపులు మొదలైన విషయాల్లో జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. ఆర్థిక ప్రయోజనములైతే కొంత సిద్ధిస్తాయి. వృత్తి వ్యాపారాలు కొంత అనుకూలంగానే ఉంటాయి. కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. ఉద్యోగపరంగా కూడా ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు కూడా మీకు రావచ్చు. సమాజంలో గౌరవం లభిస్తుంది. శుభాలు జరుగుతాయి. విద్యా శాస్త్ర పఠనం, ఆధ్యాత్మిక చర్చల్లో పాల్గొనేటువంటి అవకాశం మొదలైనవి ఉంటాయి. వినోద కార్యక్రమాలు, కుటుంబ సమావేశాల ద్వారా ఆనందం అనేటువంటిది కూడా కలుగుతుంది. పెట్టుబడుల విషయంలో కూడా ఆచితూచి అడుగు వేయండి. కొంత తులారాశి వారికి అనుకూలత పెరుగుతుంది. తులారాశి విద్యార్థులు ఈ వారమంతా కూడా జాగ్రత్తగా ఉండటం మంచిది. ఏదైనా పరీక్షలు రాసేటప్పుడు 1-2 సార్లు ఆలోచనలతోనే రాయండి. తొందరపాటు అనేటువంటిది తులారాశి వారికి ఏమాత్రం కూడా ఈ వారము యోగదాయకము కాదు. కాబట్టి నిదానమే ప్రధానము అన్నటువంటి లక్ష్యంతో తులారాశి విద్యార్థులు చేస్తే కనుక బాగుంటుంది. కొన్ని శుభాలు కూడా జరుగుతాయి. రాజకీయ నాయకులకు విజయాలు అనేటువంటివి, కొంత మంచి మంత్రి పదవులు మొదలైనటువంటివి కూడా తులారాశి వారికి రావచ్చు. కాబట్టి తులారాశి వారికి హనుమాన్ చాలీసా పారాయణం ప్రతిరోజు చేయటం, 12 జ్యోతిర్లింగ స్తోత్ర పారాయణము, గురువారం నాడు గోక్షేత్రంలో గోవులకు ఏదైనా గ్రాస సమర్పణ చేయండి, సరిపోతుంది. తదుపరి వృశ్చిక రాశి. విశాఖ 4వ పాదము, అనురాధ 4 పాదాలు, జ్యేష్ఠ 4 పాదాలు కలిస్తే వృశ్చిక రాశి.
వృశ్చిక రాశి వారికి గ్రహ సంచార రీత్యా తృతీయ చంద్రుడు, చతుర్థ రాహువు, పంచమ శనికుజులు, షష్ఠ రవి బుధులు, సప్తమ శుక్రుడు, అష్టమ గురువు, ఏకాదశంలో ఉన్నటువంటి మన దశమంలో ఉన్నటువంటి కేతువు. ఇక్కడ చూస్తే వృశ్చిక రాశి వారికి ఈ వారం ఉన్నటువంటి గ్రహ సంచారము కొంత ప్రతికూలత, కొంత అనుకూలత వెరసి మిశ్రమంగా ఉండబోతున్నాయి ఈ వారంలో ఉండేటువంటి ఫలితాలు. ఉద్యోగపరంగా గనక చూసుకున్నట్లయితే వృశ్చిక రాశి వారికి ఈ వారం కొంత అత్యుత్తమ ఫలితాలు సోమ, మంగళ, బుధవారాల్లో ఉండవచ్చు. ఈ 3 రోజుల్లోనే చేపట్టిన పనులన్నీ కూడా పూర్తవుతాయి. ఆత్మవిశ్వాసంతో లక్ష్యాలను చేరుకుంటారు. వ్యాపారపరంగా చాలా ఆటంకాలు ఉంటాయి. నిర్ణయం తీసుకునేటప్పుడు పరాధీనత అనేది వద్దు, స్వబుద్ధితో ఆలోచించండి. ఆకస్మిక కలహాలు మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి. తల్లికి సంబంధించిన, తండ్రికి సంబంధించిన, ఇంట్లో పెద్దవారి యొక్క అనారోగ్యం అనేటువంటిది మీకు ఇబ్బందిగానే ఉంటుంది. వృత్తిపరంగా, వ్యాపారపరంగా క్రమంగా అభివృద్ధి ఉంటుంది. రుణ సహాయం అందుతుంది. భార్య తరపు వారి సహకారం అందుతుంది. ప్రతి విషయంలో కూడా ముందు చూపు అనేటువంటిది కూడా అవసరము. స్వబుద్ధితో ఆలోచించి ఎదుటి వ్యక్తులకు సలహాలు ఇవ్వండి. ఆర్థిక వ్యవహారముల యందు 1-2 సార్లు జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ సభ్యుల వల్ల మేలు జరుగుతుంది. గురు శుక్రవారాల్లో ఒక శుభవార్త చాలా ఆనందాన్ని కూడా కలిగింపజేస్తుంది. పెట్టుబడుల విషయంలో కూడా వ్యాపారపరంగా చాలా జాగ్రత్త అనేటువంటిది కూడా అవసరము. బంధుమిత్రులతో అభిప్రాయ భేదాలు రాకుండా జాగ్రత్త పడితే కొంత వృశ్చిక రాశి వారికి కలహాలు అనేటువంటివి కూడా తగ్గుతాయి. వృశ్చిక రాశి వారు ఈ వారమంతా హనుమత్ దండకము, హనుమాన్ చాలీసా పారాయణంతో పాటుగా నవగ్రహ స్తోత్ర పారాయణం చేయడం వల్ల కూడా ఫలితాలు మీకు చాలా వరకు కూడా అనుకూలంగా ఉంటాయి అని చెప్పవచ్చు. అపార్థాలు లేకుండా ఉండటానికి గణపతి సహస్రనామ స్తోత్ర పారాయణము, గణపతి దేవాలయ దర్శనం కూడా వృశ్చిక రాశి వారు చేసుకోండి. ఏదైనా గోక్షేత్రానికి కొంత గోవులకు గ్రాసం కోసం ఏదైనా సమర్పణం చేయండి, మీకు అనుకూలత పెరుగుతుంది, ప్రతికూలతలు తగ్గిపోతాయి. తదుపరి ధనుస్సు రాశి. మూలా నక్షత్రం 4 పాదాలు, పూర్వాషాఢ 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదం అయితే ధనుస్సు రాశి అవుతుంది. ధనుస్సు రాశి వారికి ఈ వారం ఉన్నటువంటి గ్రహ సంచారం కనుక చూస్తే కొంత ద్వితీయ చంద్రుడు, తృతీయ రాహువు, చతుర్థ శనికుజులు, పంచమ రవి బుధులు, షష్ఠ శుక్రుడు, సప్తమ గురువు, అష్టమ నవమ కేతువు. కొంత ధనుస్సు రాశి వారికి ఈ వారము రవి పంచమస్థాన ప్రభావం అనేటువంటిది ఉండటము కొంత ఆలోచనలు విపరీతంగా పెరుగుతాయి. గ్రహాల యొక్క అనుకూలత రీత్యా ఉత్తమ ఫలితాలను ఈ వారం సాధిస్తారు. సమయానుకూలంగా వ్యవహరించండి. లక్ష్యాన్ని సాధించాలి అంటే పట్టు విడుపులు తప్పనిసరి. వ్యాపార పరంగా విజయాలు వరిస్తాయి. తోటివారి సహకారం లభిస్తుంది. ఉద్యోగపరంగా సమయస్ఫూర్తి అవసరము. మీ మీదికి మోయలేని బాధ్యతలు పడతాయి. గృహ నిర్మాణ ప్రయత్నముల యందు కొంత ఆలస్యము కావచ్చు. పుణ్యక్షేత్ర దర్శనాలు గురు శుక్రవారాల్లో చేసుకుంటారు. విద్యార్థులు కొత్త కాలేజీల్లో చేరటానికి, నూతన విద్యా ప్రయత్నాలకు శుభప్రదంగా ఉంటాయి. అయితే దృష్టి దోషాలు మొదలైనవి మీకు విపరీతంగా ఉంటాయి. చేతివృత్తుల వారికి శుభ సమయము. స్థిరసస్తుల క్రయ విక్రయాలయందు ఏదైనా అమ్మాలన్నా కొనాలన్నా 1-3 సార్లు ఆలోచించి చేయండి తప్ప తొందరపడవద్దు. పెద్దవారి పరిచయాలతో జాగ్రత్తగా ఉండండి. బంధుమిత్ర విరోధం చేసుకోవద్దు. గృహ నిర్మాణ యోగం, వాహన లాభం వంటి శుభ ఫలితాలు కూడా ఈ వారం మీకు కలగబోతూ ఉన్నాయి. ఇవాళటి పని రేపు వేసి చేస్తాను, రేపటి పని ఎల్లుండి చేస్తాను అన్న వ్యవహారం అనేటువంటిది వద్దు. కొంత జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. ఇక ధనుస్సు రాశి వారు వాయిదా మనస్తత్వాన్ని విడిచిపెడితే సరిపోతుంది. ఆర్థిక వ్యవహారముల యందు క్రమశిక్షణ అనేటువంటిది అవసరమవుతుంది. ఈ వారం విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణము ధనుస్సు రాశి వారు చేయడం వల్ల
కొంత అనుకూలత పెరుగుతుంది, ప్రతికూలతలు తగ్గుతాయి. హనుమత్ జయంతి పురస్కరించుకొని హనుమత్ జయంతి రోజున తప్పకుండా 12వ తేదీ హనుమాన్ చాలీసా పారాయణము, హనుమత్ దండక పారాయణము చేయటం వల్ల ఇంకా మంచి ఫలితాలు మీకు కలుగుతాయి. తదుపరి మకర రాశి. ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం 4 పాదాలు, ధనిష్ఠ 2 పాదాలు కలిస్తే మకర రాశి అవుతుంది. మకర రాశి వారికి రాశిలో చంద్రుడు, ద్వితీయ రాహువు, తృతీయ కుజశనులు, చతుర్థ రవి బుధులు, పంచమ శుక్రుడు, షష్ఠ గురువు, అష్టమ కేతువు యొక్క ప్రభావం అనేటువంటిది ఉంటుంది. ఆదాయ మార్గాలను పెంచుకుంటారు. చేస్తున్న పనులు స్వల్ప ఆలస్యంతో కూడా పూర్తి అవుతాయి. ఉద్యోగపరమైనటువంటి లాభం అనేటువంటిది కూడా చేకూరుతుంది. ఇక్కడ మకర రాశి వారికి చిన్న చిన్న ఆటంకాలు కూడా ఈ వారం ఎదురయ్యేటువంటి ఆస్కారం కూడా ఉంటుంది. సంక్లిష్ట సమయాల్లో బుద్ధిబలాన్ని ఉపయోగించాలి. ఉద్యోగ ప్రయత్నాలు సఫలమవుతాయి. మీ ప్రతిభతో పెద్దల ప్రశంసలు పొందుతారు. ముఖ్యమైన పనులను వాయిదా వేయకండి. ప్రశాంతంగా సంభాషించండి. వ్యాపారపరంగా ఓర్పు, నేర్పు, కూర్పు అవసరము. దీర్ఘకాలిక పనులకు శ్రీకారం చుడతారు. క్రమంగా సానుకూలత పెరుగుతుంది. కుటుంబ సౌఖ్యము లభిస్తుంది. కొన్ని విషయాలు ఆలస్యంగా పూర్తవుతాయి. ఆర్థిక పురోభివృద్ధి క్రమంగా లభిస్తుంది. తల్లిదండ్రుల యొక్క అనారోగ్యానికి సంబంధించినటువంటి చికాకులు ఉండవచ్చు, కొంత జాగ్రత్తగా ఉండండి. విద్యాధర్మ సంబంధ చర్చలు, ప్రయాణముల యందు ప్రమోదము మొదలైనటువంటివి కూడా కలుగుతాయి. మానసిక అలసట విపరీతంగా ఉండవచ్చు కొంత మకర రాశి వారికి. కాబట్టి మకర రాశి వారు విష్ణు సహస్రనామము, శివ సహస్రనామ స్తోత్ర పారాయణంతో పాటుగా హనుమతు దండకము, హనుమాన్ చాలీసా పారాయణం కూడా ఈ వారం అధికంగా చేయడం వల్ల మంచి ఫలితాలు మరిన్ని కూడా కలుగుతాయి. తదుపరి కుంభరాశి. ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం 4 పాదాలు, అలాగే పూర్వభాద్ర 3 పాదాలు కలిస్తే కుంభరాశి. కుంభరాశి వారికి రాశిలో రాహువు, ద్వితీయ శని కుజులు, తృతీయ రవి బుధులు, చతుర్థ శుక్రుడు, పంచమ గురువు. కొంత కుంభరాశి వారికి ఈ వారము ఉత్తమ కాలము అని కూడా చెప్పవచ్చు. భవిష్యత్తు ప్రకారంగా కొంత బాగుంటుంది. అయితే ఆర్థిక ప్రణాళిక లేకపోతే ధన నష్టం జరగవచ్చు, జాగ్రత్త వహించండి. క్రమక్రమంగా ఆర్థిక అభివృద్ధి పెరుగుతుంది. పెద్దవారితో పరిచయాలు ఏర్పడతాయి. ప్రతిష్ఠా శుభకార్యాల్లో పాల్గొంటారు. ధన వ్యవహారముల యందు జాగ్రత్త అవసరము. ఆరోగ్యపరమైనటువంటి చికాకులు ఈ వారం మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. ఆర్థిక ఫలితాలైతే కొంత పర్వాలేదన్నట్టుగా ఉంటాయి. ఎవ్వరితో వివాదాల జోలికి వెళ్ళకండి. నలుగురికి ఉపయోగపడేటువంటి పనులు చేయండి. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. ఆరోగ్యపరమైనటువంటి జీర్ణకోశ సంబంధ సమస్యలు, అనవసర వాద ప్రతివాదాలు మొదలైనటువంటివి సంభవిస్తాయి. కాబట్టి ఆ విషయముల యందు జాగ్రత్త వహించండి. కుటుంబ భాగస్వామ్యంలో ముఖ్య నిర్ణయాలు తీసుకుంటే సరిపోతుంది. కుంభరాశి వారు లక్ష్మీ అష్టోత్తరం చెప్పడంతో పాటుగా శివ సహస్రనామ స్తోత్ర పారాయణంతో పాటుగా శని సంబంధమైన స్తోత్ర పారాయణములు చేస్తూ హనుమాన్ జయంతి రోజున హనుమతు దండకమును చక్కగా చదవండి. హనుమతు దర్శనం చేసుకుంటే సరిపోతుంది. తదుపరి మీనరాశి. పూర్వభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర 4 పాదాలు, రేవతి 4 పాదాలు. మీనరాశి వారికి ఈ వారం ఉన్నటువంటి గ్రహ సంచారం కొంత అనుకూలంగా ఉంది. రాశిలో శనికుజులు, ద్వితీయ రవిబుధులు, తృతీయ శుక్రుడు, చతుర్థ గురువు, షష్ఠకేతువు. భూసంబంధ వ్యవహారముల యందు వీలైనంత జాగ్రత్తగా ఉండండి. ఉద్యోగపరంగా శ్రమ అధికంగా ఉంటుంది. గృహానికి సంబంధించిన మార్పులు చేర్పులు ఈ వారం చేస్తారు. నరాల బలహీనత కొంత ఇబ్బంది పెట్టవచ్చు. మనోబలం పెంపొందింప చేసుకోవడం మీకు చాలా అవసరము. ఎప్పుడు కూడా నెగిటివ్ థాట్స్ రానివ్వకండి. కుటుంబ విషయాలలో కొన్నిసార్లు విభేదాలు సంభవిస్తాయి. కాలముతో సహనము, జాగ్రత్త అనేటువంటిది మీకు చాలా అవసరమవుతుంది. రవి సంచారం వల్ల కొంత మాటల్లో కఠినత పెరుగుతుంది. ధనవ్యయ సూచన కనిపిస్తూ ఉన్నది. చిన్నపాటి అవరోధాలు ఎదురైనప్పటికీ కూడా నిరుత్సాహాన్ని పెట్టుకోవద్దు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారముల యందు ఎదుగుదలకు అవకాశాలు ఉన్నాయి.
కొందరి ప్రవర్తన మీ మీద ప్రభావం చూపిస్తుంది, అయినా సహనంతో వ్యవహరించండి. వారం మధ్యలో ఒక శుభవార్త వింటారు. అలాగే బుద్ధిబలంతో పనులు చేయటం వల్ల మీనరాశి వారికి అనుకూలత పెరుగుతుంది. ప్రేమ వ్యవహారముల యందు జాగ్రత్త వహించండి. వృత్తి వ్యాపారముల యందు క్రమంగా అభివృద్ధి ఉంటుంది. శ్రమ విపరీతంగా ఉన్నప్పటికీ కూడా మీకు ఈ వారము కొంత మంచి ఫలితములు కూడా సంభవించవచ్చు. మీనరాశి వారు ఈ వారమంతా శివ అష్టోత్తర నామంతో బిల్వార్చన చేయండి. హనుమతు దండకము, హనుమత్ దర్శనం చేసుకోండి. ప్రతిరోజు కూడా నవగ్రహ స్తోత్ర పారాయణం చెయ్యండి. వారంలో ఏదైనా ఒకరోజు గోక్షేత్రంకు వెళ్ళి గోవులకు ఏదైనా గ్రాస సమర్పణ చేయండి, సరిపోతుంది మీనరాశి వారికి. ఇవి మేషాది ద్వాదశ రాశులకు సంబంధించినటువంటి వార ఫలితాలు. ముఖ్యంగా ఎవరైనా వ్యక్తిగత జాతకాలకు ఇక్కడ చెప్పేటువంటి వాటికి కొంత తేడా ఉంటుంది. ఇది గోచార ఫలితాలు కాబట్టి వ్యక్తిగత జాతకానికి సంబంధించి నాతో మాట్లాడాలి అనుకుంటే కనుక కింద కనిపిస్తున్న నెంబర్కు ఫోన్ చేయండి. ముహూర్త విషయములు కానీ, వివాహ పొంతనలు కానీ, అలాగే కుజదోషానికి సంబంధించిన సమస్యలు కానీ, అలాగే ఆశ్లేష నక్షత్ర విషయములు కానీ, ఇలా ఒకటేమిటి ఏది ఉన్నప్పటికీ మీ సమస్యకు పరిష్కారం అనేటువంటిది తప్పకుండా ధార్మిక మార్గంలో సంప్రదాయ ప్రకారంగా శాస్త్రము ఏమి చెప్పిందో ఆ ప్రకారంగా మేము సూచించగలుగుతాము. కాబట్టి కింద కనిపిస్తున్న నెంబరుకు ఫోన్ చేసి మీరు అపాయింట్మెంట్ తీసుకొని నాతో మాట్లాడితే తప్పకుండా మీతో మాట్లాడటం జరుగుతుంది. గోసేవ చెయ్యండి, దేశాన్ని ప్రేమించండి, ధర్మాన్ని ఆచరించండి. వచ్చే వారం మరల కలుసుకుందాము. అంతవరకు సెలవు. మీ అందరూ బాగుండాలి అని దత్తాత్రేయుల వారి యొక్క ఆశీర్వచనములు మీకు ఇస్తూ స్వస్తి. మరల కలుసుకుందాము. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.